హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా 2026లో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన హృదయం మురళి అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా హృదయం మురళి అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన హృదయ తన ఫ్రెండ్స్తో కలిపి యూరోప్కు వెళ్ళి బ్యాచిలర్ పార్టీ చేసుకొని రేపు పెళ్ళి అనగా ఈరోజు ఫ్లైట్ ఎక్కి తిరిగి ఇండియాకి వస్తాడు. అయితే అదే సమయంలో తనకి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన ఒక పర్సన్ తన్ని కలుస్తాడు. హృదయ టెన్షన్ బట్టి తన ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసుకున్న ఆ పర్సన్ ప్రాబ్లం ఏంటని అడగగా హృదయ తన చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ స్టోరీస్ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హృదయ చిన్నప్పుడు తన స్కూల్లో తన ఫేవరెట్ టీచర్ అయిన ఇంగ్లీష్ టీచర్ అంటే తనకి చాలా ఇష్టం. అయితే తను ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు హృదయకి పేరెంట్స్ లేరు కాబట్టి తన టీచరే తన్ని ఓన్ చేసుకొని ఎంకరేజ్ చేసి తన్ని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా చేసింది. దాంతో హృదయాని వాళ్ళ టీచర్ ఇష్టంతో ఒకసారి కిస్ చేసింది. అయితే అప్పట్లో హృదయకి తన ఫ్రెండ్స్కి కిస్ చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం ఉండేది. దాంతో వాళ్ళ సీనియర్ అయిన ఒక కిషోర్ అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగగా అవును అని చెప్తాడు. దాంతో సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ ప్రెగ్నెంట్ అయ్యి తిరిగి స్కూల్కి వస్తుంది. తన బేబీ బంప్ ని చూసి హృదయ తనకి కిస్ చేయడం వల్లే వాళ్ళ టీచర్కి బేబీ బంప్ వచ్చింది అనుకుని తనకి పుట్టబోయే బిడ్డ కూడా తనకే కావాలని చెప్పి వాళ్ళ టీచర్ని చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు హృదయ తన ఫ్రెండ్స్ని తీసుకుని టీచర్ ఇంటికి వెళ్ళగా టీచర్ డెలివరీ పెయిన్స్తో బాధపడుతుండగా వెంటనే హృదయ తన ఫ్రెండ్స్ ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ సిగ్నేచర్స్ చేస్తారు. దాంతో ఆ రోజు నుంచి మాయమైన ఆ టీచర్ ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడూ కనిపించరు. సీన్ కట్ చేస్తే హృదయ కొంచెం పెద్ద అయ్యి టీనేజ్ లో ఉండే సమయంలో సంయుక్త అనే ఒక అమ్మాయిని తన స్కూల్లో చూసి ఇంకా కాలేజ్లో తన్ని ఫాలో అవుతూ మార్నింగ్ స్కూల్లో లైన్ వేస్తూ అండ్ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళి కూడా తన వెంట తిరుగుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్తే తనతో పాటు మూవీస్కి వెళ్తూ తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ తన్ని చూసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ ఏ రోజు కూడా తన లవ్ని ఆమెతో చెప్పడానికి ధైర్యం చేసేవాడు కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు సంయుక్త తన బర్త్డే పార్టీ కోసం తన్ని స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నట్లు హృదయకి ఇంకా తన ఫ్రెండ్స్ అయిన ముగ్గురికి మొత్తం నలుగురిని కలిపి వాళ్ళ ఇంటికి ట్రీట్కి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసి వెళ్తుంది. దాంతో వీళ్ళు చాలా సంబరపడిపోతారు. ఎందుకంటే తను చాలా స్పెషల్గా మనల్ని పిలిచింది అని చెప్పి ఇదే మంచి టైంలో తనకి నీ లవ్ ప్రపోజ్ చేయడానికి అని హృదయాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళంతా చాలా సంబరపడిపోతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి సంయుక్త బర్త్డే కోసం హృదయ ఇంకా తన ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళగా సంయుక్త చేసిన మర్యాదలు చూసి హృదయ వాళ్ళు చాలా సంబరపడిపోయారు. కానీ వాళ్ళకి తెలియని నిజమేంటంటే సంయుక్తకి ఇంకొక సిస్టర్ ఉంది. అయితే మార్నింగ్ స్కూల్కి వచ్చేది సంయుక్త అయితే ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళేది వాళ్ళ సిస్టర్. ఈ విధంగా హృదయ ఇద్దరిని చూసి ఒకరనుకుని లవ్ చేసి వెంటనే అక్కడి నుంచి ఆ విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్ళి హట్ అయ్యి చాలా రోజులు అలాగే ఉండిపోతాడు. హృదయకి వాళ్ళ మామయ్య తప్ప ఎవరూ ఉండరు. వాళ్ళ మామయ్యకి కూడా హృదయ తప్ప ఇంకెవరూ ఫ్యామిలీ ఉండరు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు. అయితే హృదయ భవిష్యత్తు కోసం వాళ్ళ మామయ్య ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. తర్వాత హృదయ సంయుక్తని ఇంకా సమంతాని ఇంకెప్పుడూ కలవలేదు. వాళ్ళ మావయ్య హృదయ ఫ్యూచర్ కోసం తన బిజినెస్ ని డెవలప్ చేసి ఒక పెద్ద కేబుల్ టీవీ కంపెనీని పెట్టి హృదయని అక్కడ మేనేజర్ గా ఉంచి తనతో నడిపిస్తూ ఉండేవాడు. హృదయ ఇంట్లో ఒకసారి రౌడీలు గొడవ చేస్తారు. దానికి హృదయ కంటికి దెబ్బ తగిలి హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ తన సీనియర్ అయిన కిషోర్ అన్న ఉంటాడు. ఎన్నో ఏళ్ల క్రితం స్కూల్ డేస్ లో తనతో ఆడుకున్న హృదయ అలా సడన్ గా కిషోర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అలాగే అక్కడే హృదయకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అక్కడ డాక్టర్ గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి హృదయకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. హృదయ ఆమెను చూసి లవ్ లో పడిపోతాడు. ఆ అమ్మాయికి కూడా హృదయాన్ని చూసిన ఫస్ట్ లుక్ లోనే హృదయ చాలా నచ్చేస్తాడు. కానీ ఇద్దరు ఓపెన్ అవ్వకుండా చాలా సైలెంట్ గా ఉంటారు. ఈ విధంగా కొన్ని రోజులు కిషోర్ అన్నతో హృదయ ఫ్రెండ్స్ గడిపాక వాళ్ళ ఇంటర్న్షిప్ కంప్లీట్ అవ్వడంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజు వచ్చింది. హృదయకి తన లవ్ మ్యాటర్ చెప్పమని తన ఫ్రెండ్స్ ఎంత చెప్పి పంపించినా సరే లాస్ట్ మినిట్ ట్రైన్ మూవ్ అయినంత వరకు కూడా
హృదయ ఎలాంటి మాట తనతో చెప్పడు. తను కూడా ఏమీ చెప్పకుండా అలా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా హృదయ తనకు నచ్చిన ఏ అమ్మాయికి కూడా తనకున్న భయంతో తన లోపల ఉండే లవ్ ని చెప్పకుండా అలాగే తనలో దాచేసుకుంటూ తను బాధపడుతూ ఉండేవాడు. హృదయ వాళ్ళ ఫ్రెండ్ అయిన కిషోర్ అన్నకి ఒక కాలేజ్ టైంలో ఒక లవ్ స్టోరీ ఉండేది. అయితే కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి కొంచెం మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అవుతుంది. దాంతో కిషోర్ మూవ్ ఆన్ అయినా సరే ఆ అమ్మాయి నిహారిక మాత్రం మూవ్ ఆన్ అవ్వదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక కిషోర్ కి మ్యాచ్ సెట్ అవుతుంది. అదే సమయంలో అక్కడికి నిహారిక కూడా వస్తుంది. ఈ విషయాన్ని వెంటనే హృదయతో చెప్పి ఎలా అయినా మేనేజ్ చేయమని కిషోర్ అన్న హెల్ప్ అడుగుతాడు. వెంటనే హృదయ ఆ ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని పిక్ చేసుకుని ఇక్కడ ఏం రచ్చ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి కూడా చాలా సైలెంట్ గానే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడే హృదయకి ఎదురైన ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడికి సంయుక్త వస్తుంది. సంయుక్త అమ్మాయి తరపు రిలేటివ్ గా పెళ్లికి వస్తుంది. సంయుక్త ఇంకా హృదయ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుని వాళ్ళ స్కూల్ కి వెళ్ళి అండ్ వాళ్ళ ట్యూషన్ కి వెళ్ళి వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత అంతా కలిసి మ్యారేజ్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. అలా అంతా అయిపోయిన తర్వాత సంయుక్త నాసాలో వర్క్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లాల్సిన టైం దగ్గర పడిందని చెప్పి రేపే తనకి ఫ్లైట్ ఉందని చెప్పి హృదయతో చెప్తుంది. అదే రోజు హృదయకి తను లవ్ చేసిన డాక్టర్ అమ్మాయి అమృత ఉంటుంది కదా, తను కలుస్తుంది. ఎయిర్పోర్ట్ లో తన్ని చూసి చాలా షాక్ అయ్యి తను గతంలో తన్ని లవ్ చేశానని చెప్పి ఇంతవరకు తనకి చెప్పకపోవడం వల్ల అస్సలు హ్యాపీగా లేదని, ఇప్పుడు తన మనసు చాలా ప్రశాంతంగా ఉందని, నీకు కూడా ఎలాంటి రిగ్రెట్స్ ఎవరికైనా ఉంటే చెప్పే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఈ విషయం జరిగిన తర్వాత హృదయ తన లైఫ్ లో తను లవ్ చేసిన ఏ అమ్మాయికి కూడా ప్రపోజ్ చేయలేకపోయానని చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు తను వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడైనా సరే తనకి తన విషయం చెప్దామని చెప్పి చాలా ప్రయత్నిస్తూ అక్కడ నుంచి వెళ్ళి తన ఫ్లైట్ 1 అవర్ ఉందనగా ఆ ఫ్లైట్ని ఎలాగైనా సరే రీచ్ అవ్వాలని చెప్పి చాలా ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన హృదయ చాలా స్పీడ్గా రన్వే మీద పరిగెడుతూ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ ఫ్లైట్ అప్పటికే వెళ్ళిపోతుంది. దాంతో హృదయ చాలా బాధపడతాడు. ఈ విధంగా హృదయ లైఫ్లో జరిగిన ఏ లవ్ స్టోరీకి కూడా తను ప్రపోజ్ చేయకపోవడంతో ఈ విషయాలన్నీ విన్న బిజినెస్ మ్యాన్ అయిన సూర్య నవ్వుతూ ఇంకా నువ్వు ఏ అమ్మాయికి కూడా నీ మనసులో ఉన్నది చెప్పలేవు బ్రదర్ అని మాట్లాడతాడు. దానికి హృదయ ఇంకా స్టోరీస్ కంప్లీట్ అవ్వలేదని చెప్పగా ఇంకా స్టోరీస్ వినడం నా వల్ల కాదు, నువ్వు ఎప్పటికీ ఏ అమ్మాయికి కూడా చెప్పుండవని అంటాడు. తర్వాత హృదయ ఫ్రెండ్ అయిన కిషోర్ అన్న ఇంకా స్టోరీ ఉంది ఒకసారి వినండి అని చెప్పగా మళ్ళీ స్టోరీ చెప్పడం హృదయ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ మావయ్య హృదయ తనలాగే ఒంటరిగా మిగిలిపోతాడేమోనని భయంతో హృదయకి ఒక అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేస్తాడు. హృదయ కూడా వాళ్ళ మావయ్య మాట కాదనలేక ఆ మ్యారేజ్కి ఒప్పుకుంటాడు. హృదయకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. పెళ్లి ఇంకో 10 రోజులు ఉంది అనగా హృదయ వాళ్ళ మావయ్యను ఒప్పించి తన ఫ్రెండ్స్తో కలిపి న్యూయార్క్ బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి ఎలాగైనా సరే తన కాలేజ్ డేస్లో లవ్ చేసిన సంయుక్తకి అక్కడ తన లవ్ విషయం చెప్దామని అనుకుంటాడు. అండ్ తను ప్లాన్ చేసినట్లుగానే సంయుక్త దగ్గరికి వెళ్తాడు. సంయుక్త ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అక్కడ నాసాలో వర్క్ చేసుకుంటూ ఉండేది. హృదయాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయిన సంయుక్త హృదయతో కలిపి టైం స్పెండ్ చేయడానికి టైంని ఇచ్చింది. అండ్ అలాగే హృదయ అంటే తనకి కూడా చాలా ఇష్టం అని చెప్పి తనకి ఆ టైంలోనే అర్థమైంది. ఈ విధంగా ఇద్దరు కలిపి 10 రోజులు టైం ని స్పెండ్ చేశాక రేపు హృదయ వెళ్ళిపోతాడనగా సంయుక్త ఈ రోజు తన సిస్టర్ తో మాట్లాడుతూ ఈ రోజు నేను హృదయతో నా ప్రేమ విషయం చెప్దాం అనుకుంటున్నానని చెప్పి తన సిస్టర్ తో మాట్లాడుతూ అక్కడి నుంచి నేరుగా హృదయ ఉంటున్న ఫ్లాట్ కి వెళ్తుంది. అయితే సంయుక్త స్టెప్స్ మీద ఉన్న సమయంలో కిటికీ నుంచి మాటలను వింటూ స్టార్ట్ చేసింది. హృదయ ఫ్రెండ్స్ హృదయతో నువ్వు సంయుక్తకి నీకు మ్యాచ్ సెట్ అయింది, రేపు మ్యారేజ్ అని చెప్తావా లేదా అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేస్తారు. దానికి హృదయ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. రేపు మ్యారేజ్ పెట్టుకొని 10 రోజులు తనతో స్పెండ్ చేసి తనతో ఒక్క విషయం కూడా చెప్పకుండా ఎలా ఉన్నావు హృదయ అని తన ఫ్రెండ్స్ తన్ని నిలదీస్తారు. ఇదంతా వింటున్న సంయుక్త అక్కడికక్కడే తన గుండె పగిలిపోతుంది. ఇదంతా వింటున్న హృదయ ఏం మాట్లాడకపోవడంతో సంయుక్త వెంటనే హృదయ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు కదా చెప్పు, నీలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వారిని నేను లవ్ చేయడం ఏంటి,
నేను చాలా తప్పు చేశానని ప్రూవ్ చేశావని చెప్పి అక్కడి నుంచి ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది. అయినా సరే హృదయ తన మనసులో ఉన్నది తనకి ఎలా అయినా సరే చెప్పాలని తన వెంట వెళ్తే హృదయాన్ని తను తిడుతూ నీలాంటి చీప్ మెంటాలిటీ ఉన్నవాడిని నేనెలా లవ్ చేశానని చెప్పి, అయినా 10 రోజులు నువ్వు నాతో తిరిగావు కదా, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నీకు మ్యాచ్ సెట్ అయిందని చెప్పాలనిపించలేదా, నేను నీకు ఎలా కనిపిస్తున్నానని చెప్పి తన్ని తిడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి తను చెప్పేదేది వినకుండా తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా హృదయ చేసేదేమీ లేక తన ఫ్రెండ్స్ తో కలిపి ఇండియాకి స్టార్ట్ అవుతాడు. ఈ విషయాలన్నీ విన్న సూర్య మీ కథలతోనే తెల్లవారిపోయింది, ఇప్పుడు మనం ఫ్లైట్ దిగాలని చెప్పి అందరూ కలిసి అక్కడి నుంచి బయటికి వస్తారు. సడన్ గా అప్పుడే వాళ్ళందరికీ ఎదురైన ఒక షాక్ ఏంటంటే హృదయ చిన్నప్పుడు ఉన్న ఇంగ్లీష్ టీచర్ మరెవరో కాదు, ఆ బిజినెస్ మ్యాన్ అయిన సూర్య వాళ్ళ వైఫ్. హృదయ తన ఫేవరెట్ టీచర్ని ఇంకా వాళ్ళ హస్బెండ్ సూర్యని మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు. అలా హడావుడిగా ఇంటికి వెళ్ళిన హృదయ ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే వాళ్ళ మావయ్యని రూమ్లోకి తీసుకువెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఆపేయండి మావయ్య అని చెప్తాడు. దానికి వాళ్ళ మావయ్య హృదయ నీకు ఈ మ్యారేజ్ ఇష్టమనే కదా నేను ఫిక్స్ చేసా, నిన్ను అడగకుండా నేనేం బలవంతంగా ఫోర్స్ చేయలేదు కదా, నువ్వు అనుకున్నాకే కదా నేను నీకు ఎంగేజ్మెంట్ చేయించా, సడన్గా ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చి ఈ మ్యారేజ్ వద్దంటే నా పరువు గురించి కూడా కొంచెం ఆలోచించు. పైగా ఆ అమ్మాయి పెళ్లి పెట్టేల వరకు వచ్చి పెళ్లి ఆగిపోతే ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది, కనీసం నా హ్యాపీనెస్ కోసమన్నా పెళ్లి చేసుకో అని వాళ్ళ మావయ్య బలవంతంగా తన్ని మ్యారేజ్కు ఒప్పిస్తాడు. దాంతో హృదయ ఇంకా చేసేదేమీ లేక పెళ్లి బట్టలు వేసుకుని మండపంలో కూర్చుంటాడు. ఈ విధంగా జరుగుతున్న హృదయ పెళ్లిలోకి సూర్య మిస్టీరియస్ గా తన గర్ల్ ఫ్రెండ్ అయిన సంయుక్తాన్ని కూడా తీసుకొని వచ్చి పెళ్లి మండపంలో సూర్య ముందు కూర్చోబెడతాడు. దాంతో ఒక్కసారిగా సూర్య ఇంకా తన ఫ్రెండ్స్ అంతా ఒకేసారి షాక్ అవుతారు. సూర్య ఈ విధంగా తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకువచ్చి వెంటనే హృదయ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మీ హృదయ ఎంత గొప్పవాడో తెలుసా సార్, మీకోసం మీరు హ్యాపీగా ఉండడం కోసం తను లవ్ చేసిన అమ్మాయినే వదులుకొని ఈ పెళ్లి పెట్టెల మీద ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. తన ఫ్లైట్లో నాతో తన స్టోరీ అంతా చెప్తుంటే తన స్టోరీలో మీరే మెయిన్ పార్ట్ గా ఉన్నారు అని మాట్లాడుతూ తిరిగి వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటాడు. వెంటనే వాళ్ళ మావయ్య హృదయ గురించి ఆలోచించి తన కోసం హృదయ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని, అయినా తను ఒంటరిగా మిగిలిపోతాడనే కదా భయం, ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేశాడని తెలిసాక ఇంకా బలవంతంగా ఈ పెళ్లి చేయడం ఎందుకని చెప్పి వాళ్ళ మావయ్య వచ్చిన పెద్దలందరికీ క్షమాపణ చెప్పి నా మేనల్లుడు అనుకున్న అమ్మాయితోనే నేను ఈ పెళ్లి చేస్తానని చెప్పి అంటాడు. దాంతో ఆ పెళ్లి అక్కడే ఆగిపోతుంది. ఈ విధంగా బిజినెస్ మ్యాన్ అయిన సూర్య వాళ్ళ దగ్గరికి వచ్చి అలా పెళ్లి ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అక్కడికి వచ్చింది సంయుక్త కాదు, తన ట్విన్ సిస్టర్ అయిన సమంత. తనకి మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉన్నా కూడా సేమ్ సంయుక్త లాగా కనిపించడంతో అక్కడికి వచ్చి మ్యారేజ్ ఆపింది. తర్వాత వాళ్ళ మావయ్య కోసం తను పెళ్లి పీటల మీద కూర్చున్నాడని తెలుసుకొని చాలా బాధపడుతూ వాళ్ళ సిస్టర్తో చెప్తుంది. తన సిస్టర్ కూడా బాగా అర్థం చేసుకొని ఒక్కసారి హృదయాన్ని నాకు ప్రపోజ్ చేయమని అడగగా ఆ కాల్ ఇంకా 30 సెకండ్స్ ఉంటుంది అనగా ఆ 30 సెకండ్స్ అయిపోయినా సరే హృదయ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేకపోతాడు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మూవీస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.